హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టోనీ వాల్కర్స్. నేను మీ భూపాల్ టోనీ. ఇవాళ అయితే మనం ఆంధ్రప్రదేశ్కి వెళ్తున్నాము. ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొత్తపట్నం బీచ్. డైలీ మనం హైదరాబాద్లో ఇలా వ్లాగ్స్ ఏమేమి చేస్తామని చెప్పి అట్లా లాంగ్ ట్రిప్కి వచ్చాము. సో ఇక్కడ ఎట్లాంటి మూమెంట్స్ క్యాప్చర్ చేసామో మీరు కూడా నా వెర్షన్లో చూసారని చెప్పి ఈ చిన్న వ్లాగ్ చేస్తున్నాను. సో లెట్ గెట్ స్టార్ట్. సో ఇంతకుముందు చెప్పినట్టు నేనైతే హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయినాను. ప్లస్ నాతో పాటు ఇంకా మా ఫ్రెండ్ కూడా ఉన్నాడు, బట్ తను బ్యాక్ సైడ్ కూర్చున్నాడు. సో ఇక్కడ నుంచి మనం బీచ్ని ఎలా రోడ్లో వెళ్తున్నాము, సో బీచ్లో తిరిగే వైబ్స్ని ఇక్కడ క్యాప్చర్ చేస్తూ చూపిద్దాము. సో ఫైనల్లీ మనమైతే బీచ్కి అయితే వచ్చేసాము. ఇదిగోండి మన బైక్ ప్లస్ మన బ్యాక్ ప్యాక్. ఇక్కడ నుంచి మనం బై వాక్ వెళ్తున్నాము, ఎందుకంటే ఇసుకలో బైక్ అంత దూరం వెళ్ళలేదు కాబట్టి మనం ఇంకా నడుచుకుంటూ లోపలికి వెళ్తున్నాం. బట్ మనం ఏంటంటే సన్సెట్ టైంలో వచ్చాము, ఎందుకంటే బీచ్లో సన్సెట్ చూస్తుంటే ఆ వైబ్ వేరే లెవెల్ ఉంటుంది అన్నమాట. సో అట్లా ఇంకా మనం ప్రయాణం అయితే ఇంకా ముందటికి సాగనిస్తున్నాం. అట్లా అని మెల్లగా లోపలికి వెళ్తూ ఉంటే మనకైతే లోపలికి వెళ్తే ఒక భయం ఏంటంటే మళ్ళీ ఇక్కడ చేప పిల్ల కనిపిస్తుందేమో అని, అంటే ఇంతకుముందు మనం న్యూస్లో విన్నట్టు. బట్ అది ఇక్కడ కనిపించలేదు. అయినా మనలు కూడా చాలా వేస్ట్ అబ్బా, ఎందుకంటే చేప పిల్ల కనిపిస్తే కూర వండుకొని తినేసేయాలి, కానీ దాన్ని కూడా పబ్లిసిటీ చేయడం ఏంటి అసలు సోషల్ మీడియాలో. సరే, అది సముద్రం నుంచి కొట్టుకొని వచ్చింది, నీకు వీలైందా కోసుకొని తినేసేయి అంతేగా, లేదా సముద్రంలో మళ్ళీ పడేసేయి అంతేగాని దాన్ని మళ్ళీ ఇప్పుడు సోషల్ మీడియాలో పెట్టి దానికి వేరే వాళ్ళకి భయం చెప్పి ఎందుకు ఇదంతా. సో ఈ మ్యాటర్ కనుక పక్కన పెడితే ఇదిగో చూడండి, చాలామంది జాలీగా ఎంజాయ్ చేస్తున్నారు. మనం కూడా లోపలికి వెళ్దామంటే మనం ఇంకో డ్రెస్ వేయలేదు, మనం ఉన్నది ఒకటే డ్రెస్ ఒకటి ప్రజెంట్. అండ్ సన్సెట్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇలాంటి ఒక వైబ్ని క్రియేట్ చేసుకుందామన్నా ఇంకేం చేద్దామన్నా మన హైదరాబాద్లో అయితే ఇలాంటి లొకేషన్ లేదు కాబట్టి ఓన్లీ ఆంధ్ర ఆర్ కేరళలో ఉంటుంది. సో ఇంకోటి మీరు ఇక్కడ చూసుకుంటే బోట్స్ అన్నీ ఇక్కడ పార్క్ చేస్తున్నాయి, లైక్ మనం బైక్ పార్క్ చేసినట్టు. ఈ బోట్స్ని చూస్తుంటే నాకైతే ఒకటి గుర్తొస్తుంది, ఉప్పెన సినిమా. అదెందుకు అంటే హీరోగాడు అమ్మాయిని తీసుకొని బీచ్లోకి వెళ్తాడు కదా, బట్ మనకంత అదృష్టం లేదు, ప్లస్ మనకు బోట్ నడపడానికి కూడా రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికంటే ముందు మన పక్కన అమ్మాయి లేదు. సో ఈ టాపిక్ అయితే పక్కన పెడితే ఇక్కడ ఫ్రెష్గా చేపలు దొరుకుతాయి, సీ ఫుడ్ ఉంటుంది, అప్పుడే వండిస్తారు, ఫ్రెష్గా బాగుంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చికెన్ మటన్ కూడా ఉంటుంది. బట్ నా సజెషన్ ఏంటంటే మీరు ఎప్పుడో డైలీ సండే మండే ఎప్పుడైనా చికెన్ మటన్ తింటూ ఉంటారు, బట్ అప్పుడే పట్టించిన చేపల్ని అప్పుడే ఫ్రెష్గా వండిస్తుంటే అది తింటే వేరే వైబ్ క్రియేట్ అవుతుంది మీకు ఇక్కడ. అది మీరు స్పెషల్గా మీరు వచ్చి చూస్తేనే తింటేనే అది మీకు అర్థమవుతుంది. మాటల్లో చెప్పిందంటే మీకు మేబీ అంత అనిపించకపోవచ్చు, బట్ మీరు తింటుంటే తెలుస్తుంది. ఇది మన వ్యూ పాయింట్. అక్కడ చూసుకుంటే కనుక కొన్ని వెళ్ళారు, కొంతమంది అయితే ఫిషింగ్కి కూడా వెళ్ళారు ఆల్రెడీ. సో అది కూడా చూసుకోవచ్చు మీరు. సో వాటర్ సెక్యూర్ దాన్ని. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సబ్స్క్రైబ్ టు టోనీ వాల్కర్స్.